మిత్రులారా, ఈ వీడియోలో మనం ఒక ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం ఎలా అన్న కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. అసలు ప్రతికూలత అంటే ఏంటి? మన ఊహలకు, మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఏదైతే సంభవిస్తుందో అదే ప్రతికూలత. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నవ వధువు ఉంది. కోటి ఆశలతో ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. అంతకుముందు తన భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఊహించుకొని ఉండవచ్చు. అయితే ఆ భర్త ఒక తాగుబోతుగానో లేకపోతే ఒక తిరుగుబోతుగానో వచ్చాడు అనుకుందాం. ఆమెకి ఏర్పడింది అక్కడ ఒక ప్రతికూలత. లేక ఒక బిడ్డ పుట్టాడు అనుకుందాం, ఒక కుమారుడు. ఒక రోడ్డు యాక్సిడెంట్లో ఆ బిడ్డకి వెన్నుముక ఇరిగి మంచానికే పరిమితం అయిపోయాడు అనుకుందాం. అది ఒక ప్రతికూలత. ఇలాంటి ప్రతికూలత సంభవించినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటటువంటి ఇలాంటి వాటిని అనుకూలతగా మనం ఎలా మార్చుకోగలం అన్న అంశాన్ని మనం కొంచెం డిస్కస్ చేద్దాం. చాలా రోజుల క్రితం అనుకుంటాను ఇలాంటి అంశాన్ని ఒక మూవీగా తీయడం జరిగింది. ద సొసైటీ ఆఫ్ ద స్నో అన్నటువంటి ఒక సినిమాని తీయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి మూవీగా మనం చూడవచ్చు. ఈ మూవీలో దాదాపు వివిధ రంగాలకు చెందిన చాలా ప్రముఖులు ఒక విమానం ఎక్కి ప్రయాణిస్తూ ఉంటారు. అలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది ఆండీస్ పర్వతాల మీదుగా ఆ విమానం పోతూ ఉన్నప్పుడు సడన్గా అది అక్కడ కూలిపోతుంది. ఆండీస్ పర్వతాల మీద అది కూలిపోయినప్పుడు ఓ పక్క ఎముకలు కొరికే చలి, మరో పక్క చూస్తే భయంకరమైనటువంటి ఆహారం లేక ఆకలి, వీటన్నిటికీ తట్టుకోలేక కొంతమంది పరిస్థితులకు భయపడి చచ్చిపోతారు. మరికొంతమంది ఎదురాడుతారు కొద్ది రోజుల పాటు ఆ వాతావరణానికి. చాలా అద్భుతంగా దీంట్లో పెద్ద పెద్ద రొమాంటిక్ సీన్లు, ఫైట్లు ఇలాంటివన్నీ ఉండకపోవచ్చు. కానీ ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు ఏ విధంగా మనం దాంట్లోంచి అనుకూలతగా ఆ వాతావరణాన్ని మలుచుకోవాలి అనేటువంటి డైరెక్టర్ ఆ మూవీలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇందులో లాస్ట్కి ఒక ముగ్గురు వ్యక్తులు రకరకాల ప్రయోగాలు చేసి వారు అక్కడున్నటువంటి ఆ వాతావరణంతో పోరాటం చేసి చివరికి ఓ 15 మంది ప్రాణాలను కూడా వాళ్ళు నిలబెడతారు. ఇది అద్భుతమైనటువంటి మూవీగా చెప్పరావచ్చు. సరే, ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తే దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు అన్న అంశాల్ని కొన్నిటి మనం పరిశీలిద్దాం. మనం ఏ విధంగా ఇందులోంచి బయటపడాలి? కొందరు ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడంగానే భయపడిపోతారు, బెంబేలెత్తారు. కొంతమంది సమస్యలోంచి పారిపోతారు. కొంతమంది మానసిక రోగులుగా మిగిలిపోతారు. ఇప్పుడు అలా కాకుండా మనం ఏ విధంగా ఈ ప్రతికూల వాతావరణంలోంచి ఒక అనుకూలతను మనం ఏర్పాటు చేసుకోవాలో ఒక్కోటిగా మనం పరిశీలిస్తా వద్దాం. నెంబర్ 1, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎలా? ఏదైనా ఒక సంఘటన జరగగానే చాలామంది నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేను ఒక దురదృష్టవంతుడిని లేక ఒక దురదృష్టవంతురాలని అని తను నిందించుకుంటూ సమస్యని ఇంకా ఎక్కువగా ఊహించుకుంటూ ముందుకు సాగుతుంటారు. అలా కాదు, ఆ ఆలోచన విధానాన్ని కొంచెం మార్చండి. ఎలాగో మీకు ఒక ఎగ్జాంపుల్తో నేను వివరిస్తాను. ఒక వ్యక్తి బాగా మల్ల యుద్ధం చేయాలని బాగా ప్రాక్టీస్ చేసి ప్రత్యర్థులను బాగా ఓడిస్తూ ఉండేటువంటి వాడు. ఆ రంగంలో అతను ఎన్నో అవార్డులు కూడా సంపాదించుకున్నాడు. ఒకసారి ఒక సముద్రంలో అతను ఈత కొడుతూ ఉన్నప్పుడు ఒక షార్క్ వచ్చి ఏం చేసిందంటే అతని యొక్క కుడి చేతిని తినేసింది. ఎప్పుడైతే ఆ చేయి పోయిందో అతడు మల్ల యుద్ధాన్ని సరిగా చేయలేకనే పరిస్థితికి వచ్చేసాడు. ఇది ఒక ప్రతికూల వాతావరణం. దీన్ని అతడికి ఆ మల్ల యుద్ధం అంటే చాలా ఇష్టం. మరి దాన్ని అనుకూలంగా ఎలా మార్చుకున్నాడో చూద్దాం. అతడు దాంట్లోనే గజబంధం అనేటటువంటి ఒకదాన్ని నేర్చుకున్నాడు. అంటే కాళ్లతోనూ మిగిలిన ఒక్క చేతితోనూ ఎదుటి వ్యక్తిని ఏ విధంగా బంధించాలి అనేటువంటి దాన్ని నేర్చుకొని ఆ తర్వాత దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఒక మంచి ఫలితాన్ని సాధించడం జరిగింది. మనకేమర్థమైంది? ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు.
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి బాగా వాల్ పెయింట్ చేసేవాడు, వాల్ పెయింట్స్. ఆ రంగంలో అతడు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అయితే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత దానికి ఆదరణ తగ్గిపోయింది, అతనికి రాబడి తగ్గిపోయింది, అతను బ్రతుకుదెరువు కష్టమైంది. అతను తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. ఎలా? అతను బాగా పాటలు పాడగలడు కాబట్టి క్యాషియో అనేటటువంటి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని అతను ఏం చేశాడంటే ఆ రంగంలో వివిధ ఆయా సందర్భాల్లో రకరకాలైనటువంటి ఆ పాటలు వినిపించి డబ్బులు క్యాష్ చేసుకోవడం జరిగింది. మిత్రులారా, మన ఆలోచన విధానాన్ని ఒక ప్రతికూలత మనకు సంభవించినప్పుడు ఇదిలా ఎందుకు జరిగింది, నాకెందుకు జరిగింది, నేను దురదృష్టవంతుణ్ణి అని అనుకోకుండా మనం ఏం చేయాలి? మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ రావాలి. మరి రెండో అంశంలోకి వద్దాం. మీరు ఎప్పుడు కూడా కొందరు పాజిటివ్ వ్యక్తులతోనే మూవ్ అవుతూ ఉండండి. కొందరు ఒక సమస్యకి భయపడి పారిపోతారు. ఎక్కడో ఒక మంచి కొటేషన్ చదివాను. ఏంటంటే, తన మీద పడే రాళ్లకు పరిగెత్తి పారిపోతాడంట పిరికివాడు, ఆ రాళ్లకు ఎదురు తిరుగుతాడంట ధైర్యవంతుడు, ఆ రాళ్లన్నీ ఏరుకుని తనకు దుర్గం కట్టుకుంటాడంట మేధావి. అట్లా మనం ఎప్పుడైనా ఒక ఆ వాతావరణంలో మనం సక్సెస్ అవ్వాలంటే మనకు చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల సముదాయం కూడా పాజిటివ్ థింకర్స్గా ఉండాలి, మనం ప్రోత్సహించే వ్యక్తులుగా ఉండాలి. అలాంటి వారితో మన స్నేహ బంధాలు పెనవేసుకోవాలి, అలాంటి వారితో మన చుట్టూ ఉంచుకోవాలి. ఆ వాతావరణంలో మనం ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు వాళ్ళు మనం పుష్ చేస్తారు, రకరకాలుగా హెచ్చిస్తారు, తర్వాత మరింత ముందుకు సాగేదానికి వాళ్ళు సహాయపడతారు. మరి మూడవ అంశాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మూడవ అంశాన్ని మనం చూద్దాప్పటికి 2 అంశాలు చెప్పాను. 3వ అంశంలోకి వెళ్దాం. సమస్యలో ఏదో ఒక సమస్య ఏర్పడింది, ఆ సమస్యలో అవకాశాలు ఏర్పరచుకోండి, అవకాశాలు క్రియేట్ చేసుకోండి. ఎలా? సమస్య వైపు చూడకండి, పరిష్కారం వైపుకి చూడండి. పరిష్కారం వైపుకి మీకు అర్థమయ్యేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 రైతులు పక్క పక్కన వాళ్ళకి పొలాలు ఉండేవి. 2 ఒకే రకమైనటువంటి పంటలు వేసేవాళ్ళు, ఒకే రకమైనటువంటి వాతావరణం అక్కడ ఉండేది. అయితే ఒక రైతుకి బాగా దిగుబడి వస్తుండేది, మరొక రైతుకి ఎప్పుడు సరైన దిగుబడి వచ్చేది కాదు. ఏ రైతుకైతే దిగుబడి రావట్లేదో ఆ రైతు బాగా దిగుబడి వచ్చే రైతు పైన అసూయ పెంచుకున్నాడు, ఎప్పుడు అతను నిందిస్తుండేవాడు. అతడేమో బాగా రాబడి వచ్చే వ్యక్తి ఏమో తన పంతం చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు తన పొలాన్ని అమ్మకానికి పెట్టాలి అని అనుకున్నాడు ఎవరికైతే రాబడి సరిగా రావట్లేదో ఆ వ్యక్తి. మిత్రులారా, ఒక సమస్యను అందులో అవకాశాలను మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మీకు చెప్తున్నాను. ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అనుకూలతని అంటే విజయ అవకాశాన్ని మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అమ్మకానికి పెట్టినప్పుడు మొదటి రైతు దాన్ని కొనాలని బేరం చేసి ఆ పొలాన్ని కూడా కొనేశాడు. ఇప్పుడు ఆ రైతు ఎందుకలా ప్రతికూల వాతావరణం దాంట్లో సరైన రాబడి రావట్లేదు అన్న దాన్ని ఆలోచించినప్పుడు దాంట్లో ఒక దగ్గర ఒక కొండ ఉంది, అది చాలా ఎత్తైనటువంటి కొండ ప్రదేశం. కాబట్టి అతను దాన్ని ఏం చేశాడంటే దేశ విదేశాల నుంచి శిల్పాలు చెక్కేటటువంటి శిల్పకారులు తెప్పించాడు. ఆ కొండని కొంచెంగా కరిగించి ఆ బండరాళ్ళని శిలలుగా మలచడం మొదలుపెట్టాడు. ఆ శిలలు బాగా అమ్ముడయ్యాయి, మంచి పేరు వచ్చింది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారంతా వచ్చి ఆ శిలను కొనడం మొదలుపెట్టారు. అట్లా అతనికి బాగా రాబడి వచ్చింది, దాని మంచి అమ్మకాలకి వెళ్ళాడు. ఇంకోటి ఏంటి, కొద్ది రోజులు కాస్త ఆ బండంతా అక్కడ ఉన్నటువంటి ఆ కొండరాయి అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో నీటి తొట్లు కట్టి ఆ ప్రదేశంలో దాంట్లో ఏం చేశాడు, రకరకాల రొయ్య పిల్లలు, చేప పిల్లలు వంటివన్నీ దాంట్లో పెంచడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మరింత లాభాన్ని పొందినాడు. మొదటి రైతు ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో అదే ప్రదేశంలో ఆలోచన విధానాన్ని మార్చుకొని సమస్యల నుంచి అవకాశాలను సృష్టించుకొని ఆ వ్యక్తి ఏం చేయడం మొదలుపెట్టాడు, మంచి అవకాశాలు పొందడం మనం చూడవచ్చు. కాబట్టి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకునేటటువంటి మరొక దృక్పథాన్ని మనం చూసాం. మిత్రులారా, లాస్ట్గా ఇంకో దాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, ఎప్పుడైనా ఒక ప్రతికూల వాతావరణం మనకు ఏర్పడినప్పుడు దానికి అనుకూలంగా మార్చుకునేదానికి మరొక విధానం ఏంటంటే, చిన్న విజయ అవకాశాలని ఆనందించడం మొదలుపెట్టండి.
చిన్న చిన్న విజయ అవకాశాలు మనకు వస్తున్నాయి అనుకోండి, ఆ చిన్న విజయాలు అయినప్పుడు కూడా వాటిని ఆనందించడం అలవాటు చేసుకోండి. వాటి ద్వారా మనం ఏంటంటే మళ్ళీ మనకు ఒక బూస్ట్ అవుతుంది, ఇంకో స్టెప్ వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక చిన్న అవకాశం, థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ తయారు చేయాలనుకున్నప్పుడు అనేక సార్లు ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఆ ఫెయిల్యూర్స్ని ఒక్కొక్కసారి ఏంగా మలుచుకుంటూ వచ్చాడు, తన అనుకూలతని అందులో ఉన్నటువంటి ఆ పొరపాట్ల నుంచి ఒక పాఠం నేర్చుకుంటూ తను రాను ఏంగా చేశాడు, ఒక మంచి ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కోవడం జరిగింది. కాబట్టి మన విజయాలు మనమే ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలి. సో ఫ్రెండ్స్, మనకొక ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చో మనం దాదాపు 4 రకాలైనటువంటి అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.